హాయ్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఫ్యామిలీ వ్లాగ్స్. ఇవాళ మన స్పెషల్ పీతల పులుసు. వింటేనే నోరు ఊరుతుంది కదా, మీకు తినాలనిపిస్తుందా? రండి వండేద్దాం. గుమగుమలాడే పీతల పులుసు. ముందుగా పీతల్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఏ స్మెల్ లేకుండా, ఏ వేస్టేజ్ లేకుండా బాగా కడిగేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత ఒక మిక్సీలో కొన్ని ధనియాలు, 4 లవంగాలు, కొంచెం జీలకర్ర, దాంతోపాటుగా పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. దాన్ని మిక్సీ పట్టుకొని ఒక బాక్స్లోకి తీసుకోండి. ఇప్పుడు 2 టమాటాలు ముక్కలుగా కోసుకొని వాటిని అండ్ జీడిపప్పు వేసుకొని అవి కూడా మిక్సీ పట్టి వేరే బాక్స్లో వేసుకోండి. మీ పులుపుకు తగ్గట్టుగా చింతపండుని తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. అంతో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇవి పీతల పులుసుకు కావలసినవి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. దానిలో ఆనియన్ పేస్ట్ని వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా వేయించుకోవాలి. దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా కొంచెం ఆ పచ్చివాసన పోయేట్టుగా బాగా వేగాక ఆయిల్ పైకి తేలిన తర్వాత దానిలో 5 పచ్చిమిరపకాయలు కోసి వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి రెండింటిని కూడా ఒక 2 మినిట్స్ బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక దానిలో టమాటో పేస్ట్ వేసుకొని ఇప్పుడు అది మొత్తం ఒక 5 మినిట్స్ బాగా వేగాక ఆయిల్ పైకి తేలాక దానిలో చిటికెడు పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలిసేలా వేపుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం బాగా వేగాలి. కారం పచ్చివాసన పోయి ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు దానిలో మీరు కడిగి పెట్టుకున్న పీతల్ని ఒకదాని తర్వాత ఒకటి సర్దుకొని చూపించినట్లు పెట్టుకోవాలి. దానిలో వచ్చిన కాళ్ళు వేళ్ళని కూడా అందులో వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వాటిని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు దానిలో మీరు నానబెట్టి పెట్టుకున్న చిక్కని చింతపండు పులుసుతో పాటు ఇంకో బాక్స్ వాటర్ కూడా యాడ్ చేసి పోసుకోవాలి. వేసిన పీతలు, పులుసు, ఆ కారం, మసాలాలు మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టకుండా 10 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఆ మరిగేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. తర్వాత ఒక 20 నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగని లో ఫ్లేమ్ కాదు, హై ఫ్లేమ్ కాదు. మూత పెట్టుకొని 20 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇలా మరిగించుకుంటే చాలు, వేడివేడి పీతల పులుసు రెడీ. దీన్ని వేడివేడి అన్నంలో ఇలా పీతల పులుసు వేసుకొని తింటే ఉంటుంది. సీ ఫుడ్ లైక్ చేసే వాళ్ళకి తెలుస్తుంది దీని టేస్ట్. స్వర్గమే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు తినాలి అనిపిస్తే వెంటనే ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన శ్రీలక్ష్మి ఫ్యామిలీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.